శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు శ్రీ సిద్ధారూఢ స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆ గురు పరంపరకు నమస్కరించుకుంటూ మద్గురు పరంపరకు ప్రణమిల్లుతూ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు మనందరి యొక్క శ్రేయోభిలాషులు అయినటువంటి పూజ్యపాదులు శ్రీ శివానంద భారతీ స్వాముల వారి పాదాంబుజములకు సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ వేదికను అలంకరించినటువంటి శ్రీ విద్యానంద భారతీ స్వాముల వారికి పూజ్య శ్రీ పూర్ణానంద భారతీ స్వాముల వారికి పూజ్య శ్రీ సచ్చిదానంద భారతీ స్వాముల వారికి మల్లేశ స్వాముల వారికి హృదయపూర్వక వందనములు. సర్వాత్మస్వరూపులైనటువంటి సభికులందరకు హృత్పూర్వక అభినందనలు. మనకు హితము అహితము. హితము అంటే మనకి మేలు కలిగించేది ఏది, అహితము మనకి నష్టాన్ని కలిగించేది ఏది. మనకి ఏది నష్టం కలిగిస్తుంది, ఏది మేలు కలిగిస్తుంది మనకి ఎట్లా తెలుస్తుంది? విచారణ చెయ్యాలి. విచారణ చేసినట్లయితే అప్పుడు దీనివల్ల మనకు మేలు కలుగుతుంది, దీనివల్ల మనకు నష్టం కలుగుతుంది అనేటువంటి విషయము తెలుస్తుంది అన్నమాట. అందరికీ కూడా కావలసినటువంటి ఏమిటి? అందరికీ సుఖం కావాలి. సుఖమే భూయాత్, దుఃఖం వద్దు. అందరికీ ఏం కావాలి? సుఖం కావాలి, దుఃఖం వద్దు. అదేవిధంగా మనకు మేలు కలిగించేటటువంటిది ఏది, దుఃఖాన్ని కలిగించేటటువంటిది ఏది అని అంటే విచారణ చేయాలి. అందుకనే నిత్యానిత్య వస్తు వివేకము అని వేదాంత శాస్త్రంలో సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యమైనటువంటి వస్తువు ఏమిటి, అనిత్యమైనటువంటి వస్తువు ఏమిటి? జగద్గురు శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పినాడు. బ్రహ్మ సత్యం అంటే భగవంతుడు సత్యమైనటువంటి వాడు. జగన్మిథ్య, ఈ కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా మిథ్య అంటే నశించేటటువంటి స్వభావం కలిగినటువంటిది. మనం ఈ విధంగా విచారణ చేసినట్లయితే అప్పుడు మనకు సత్యమేది అసత్యమేది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ ప్రపంచంలో రెండే వస్తువులు ఉన్నాయి. ఒకటి భగవంతుడు, రెండు ప్రకృతి. ఒకటి జడము, రెండు చైతన్యము. ఆత్మ అనాత్మ ఏ విధంగా ఉన్నటువంటి వస్తువులు రెండే ఉన్నాయి. సత్యమైనటువంటి వస్తువు ఒకటి, అసత్యమైనటువంటి వస్తువు ఒకటి. ఆత్మ ఒకటి, అనాత్మ ఒకటి. బ్రహ్మం ఒకటి, ప్రపంచం ఒకటి. ఈ విధంగా విచారణ చేసినట్లయితే మనకు దేని వలన మేలు కలుగుతుంది, దేని వలన దుఃఖం వస్తుంది అనే విషయం మనకి తెలుస్తుంది. అందుకని అందరం కూడా సుఖం కావాలనుకుంటున్నాం. ఎందుకు సుఖం కావాలనుకుంటున్నాము? సుఖమాత్మ అని శాస్త్రం చెప్తుంది. ప్రతి వాడికి కూడా సుఖమే కావాలి, దుఃఖం వద్దు. సుఖమే ఎందుకు కావాలి? మన స్వరూపమే ఆత్మస్వరూపం, సత్యజ్ఞానానంద స్వరూపం అంది. సత్యము అంటే త్రికాలాబాధ్యత్వం, సత్యత్వం, మూడు కాలాల్లో ఉండేటటువంటిది ఏదో అది సత్యము. అందుకనే ప్రతి వాళ్ళం కూడా ఏమనుకుంటాము? ఎప్పుడూ ఉండాలనుకుంటాం కానీ చనిపోవాలని ఎవరమే అనుకోవు. మన స్వరూపమే అది. సత్యం జ్ఞానం. అందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కానీ ఏమీ తెలుసుకోకుండా జడంగా ఉండాలని ఎవరు అనుకోరు. ఎందుకు? మన స్వరూపమే జ్ఞానస్వరూపం, సత్యం జ్ఞానం ఆనందం. ఇంకా అందరూ కూడా ఏం కోరుతారు? సుఖాన్నే కోరుతారు. ఎందుకు? మన స్వరూపమే సుఖం అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా సుఖాన్నే కోరుతూ ఉంటారు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకం అనేటువంటిది చేయాలి. అదే భగవద్గీతలో కూడా
క్షేత్రజ్ఞ విభాగయోగం అని. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అనంటే ఇదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే అని భగవంతుడు చెప్పినాడు. క్షేత్రం అంటే ఏమిటి? శరీరం అంట. క్షేత్రం అంటే మామూలుగా పొలంలో ఏం చేస్తాం? పంటలు వేస్తే పంటలు పండిస్తాం పొలంలో, అది క్షేత్రము. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మన శరీరం కూడా క్షేత్రం అని చెప్తున్నాడు. శరీరం ఎట్లా క్షేత్రం అవుతుంది? మనం పొలంలో పంటలు వేస్తే పంటలు ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? ఉత్పత్తి అయినటువంటి పంటలన్నీ తినేస్తుంది. ఇది క్షేత్రం ఎట్లా అవుతుంది? ఫలాలను ఉత్పత్తి చేసేది క్షేత్రం అవుతుంది. ఇది ఏం చేస్తుంది? పండినటువంటి పంటలన్నీ తినేస్తుంది. అప్పుడు ఇది ఎట్లా క్షేత్రం వస్తుంది అని అంటే ఇది కూడా క్షేత్రమే. ఎందుకంటే పంటలన్నీ తినేసినప్పటికీ కూడా ఇది కూడా పంటలు పండిస్తుంది. ఏం పండిస్తుంది? పాపము పుణ్యం అనే పంటలను పండిస్తుంది శరీరం ఏం పండిస్తుంది? భూమిలోనైతే జొన్నలు, శనగలు అవి పండుతాయి. ఇక్కడ ఈ శరీరం అనేటువంటి క్షేత్రంలో కూడా ఏం పండుతాయి? ఏమిటో పాపం ఆలోచిస్తున్నారు. పాపము పుణ్యం అని ఎక్కడ పండిస్తున్నాం? ఈ శరీరంలోనే పండిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇది కూడా క్షేత్రమే. అందుకని ఈ క్షేత్రం అనేటువంటి ఈ శరీరమునేనా, ఈ శరీరం కంటే ఆత్రిక్తమైనటువంటి ఆత్మనేనా అని విచారణ చేయాలి. తెలుసుకునేటటువంటి జ్ఞానం జ్ఞేయం ఇత్యుచ్యతే అని. జ్ఞానం ఒకటి ఉంది, జ్ఞేయం ఒకటి ఉంది. అంటే తెలియబడేటటువంటిది ఒకటి ఉంది, తెలుసుకుండేటటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, మైక్ ఏమిటి? తెలియబడే వస్తువు. మైకుకు నేను మైక్ అని తెలియదు, మన మనుషులని తెలియదు. మైక్కి తెలుసా? మన మనుషులని తెలుసా? నేను మైక్ అని తెలుసా? దానికి రెండూ తెలియదు. మనకో ఇది మైక్ అని తెలుసు, మన మనిషి అని తెలుసు. అట్లా తెలుసుకునేటటువంటి వస్తువు ఒకటి ఉంది, తెలియబడేటటువంటి వస్తువు ఒకటి ఉంది. ఇప్పుడు విచారణ ఏం చేయాలయ్యా అంటే తెలియబడేటటువంటి వస్తువు నేనా, తెలుసుకుండే వస్తువు నేనా? ఈ తెలియబడేటటువంటి వస్తువు ఏమిటి? శరీరము. ఈ శరీరం నేనా? ఈ శరీరాన్ని తెలుసుకునేటటువంటి చైతన్య శక్తి ఉంది, అది నేనా అని విచారణ చెయ్యాలి. ఇప్పుడు శరీరం నేననే. ఇప్పుడు ఈ వస్త్రం ఉన్నదనుకోండి, ఈ వస్త్రం నేనంటావా? ఈ వస్త్రం నాదంటాం, కానీ ఈ వస్త్రము నేననము. అంటే వస్త్రం కంటే నేను వేరుగా ఉన్నాను. అట్లాగే ఈ శరీరం ఎవరిదన్నావు అనుకోండి, ఈ చెయ్యి ఎవరిదంటే అప్పుడు ఏం చెప్తావు? ఈ చెయ్యి నాదంటావు, అంటే చెయ్యి కంటే నువ్వు వేరుగా ఉన్నావు. అట్లాగే ఈ శరీరం ఎవరిదంటే అప్పుడు ఏం చెప్తావు? శరీరం నాదంటావు, అంతేగాని శరీరం నేను అనవు. అంటే అర్థమేమైంది? శరీరం కంటే నువ్వు వేరుగా ఉన్నావు, శరీరము నువ్వు కాదు. మరి శరీరం నువ్వు కాకపోతే ఎవరు నేను? ఈ శరీరాన్ని ఏదైతే తెలుసుకునేటటువంటి చైతన్యం ఉందో అదే నేను, అదే ఆత్మ. దానిని తెలుసుకున్నప్పుడే మనకు సుఖము శాంతి అనేటటువంటిది కలుగుతుంది. అందుకని ఆత్మ వస్తువు, అనాత్మ వస్తువు అనే రెండు వస్తువులు ఉన్నాయి. మనం ఆత్మ వస్తువుని తెలుసుకున్నప్పుడే మనకు శాంతి సుఖం అనేటువంటిది కలుగుతుంది. అదే మనకి హితాన్ని కలిగిస్తుంది. అనాత్మ వస్తువులు ఎప్పుడు కూడా అహితాన్నే కలిగిస్తాయన్నమాట. అందు గురించి నన్ను తెలుసుకోవడం అంటే నిన్ను నీవు తెలుసుకోవడమే, ఇతరులను తెలుసుకోవడం కాదు. నిన్ను నీవు తెలుసుకోవాలి. నువ్వెవరు? ఆత్మ. ఆత్మ అంటే ఏమిటంటే సంస్కృతంలో ఆత్మ అంటారు, తెలుగులో నేను అని అర్థం. నువ్వెవరు? అదే ఆత్మ లక్షణం చెప్తూ ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తులో ఆత్మ లక్షణం చెప్తూ నా అంతఃప్రజ్ఞాన బహిఃప్రజ్ఞ నోభయతః ప్రజ్ఞాన ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞాన అప్రజ్ఞ అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యేసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞాత సవిజ్ఞేయం. స ఆత్మ. అది మనం అంటే ఎవరమయ్యా అంటే ఈ శరీరం కాదు. ఈ శరీరం కంటే అతిరిక్తమైనటువంటి చైతన్యం ఒకటి ఉన్నది. అదే నేనని తెలుసుకున్నప్పుడే మనకు మేలు కలుగుతుంది. ఈ శరీరాదులు జడాలైనటువంటి వస్తువులు ఎంతవరకు అయితే తెలుసుకుంటామో అంతవరకు మనకు మేలు అనేటువంటిది
కలగదు, మేలు అనేటువంటిది కలగదు. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మను నేనని తెలుసుకోవాలి, అనాత్మను నేను కాదు అని తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో అదే మనకు మేలుని కలిగిస్తుంది. అటువంటి ఆత్మానాత్మ వివేకం కలిగేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని శ్రీ సద్గురుదేవులు సర్వదేవతలు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుదురుగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.